ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బూరి నర్సయ్య గౌడ్ గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇందాక హిట్లర్ అంటూ కూడా ఆయనను పోల్చారు, ఆయన అంత క్రూరుడు అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ ఆ హిట్లర్ కాదు, చిరంజీవి సినిమాలో హిట్లరు, నాజీ హిట్లర్ వేరు, ఈ హిట్లర్ వేరు, దాన్ని అనవసరంగా రుద్దకండి అని అంటున్నారు. పాపం శ్రీధర్ గారికి తప్పట్లేదు, శ్రీధర్ బాబు గారికి తప్పట్లేదు. ఆయన పుండు చేయటం, ఈయనేమో ఆయింట్మెంట్ రాయటం. కానీ శ్రీధర్ బాబు గారికి కూడా మనసులో తెలుసు. ఎందుకంటే ఇది వికృతమైనటువంటి మాటలు. ఎందుకంటే నేను బాధతో చెప్తున్నా, ఒక రాజకీయ విమర్శే కాదు. గతంలో కూడా ఇది జరిగింది. మనకి తెలంగాణ దరిద్రమైందో కానీ తెలంగాణ వచ్చినాక పదవి రాకముందు బట్లర్లు ఉంటారు, పదవి వచ్చినాక హిట్లర్లు అయిపోతారు. నేనే మొనార్కు, నేనే రాజు, నేనే మంత్రి అని స్టేట్మెంట్ ఇవ్వలేదా? ఇదే ముఖ్యమంత్రి ఇచ్చారు కదా. తుమ్మితే తగ్గితే ఊడిపోయేటువంటి ముఖ్యమంత్రి పదవి. మూట ఎవ్రీ సాటర్డే సండే మూట పోకుంటే రిన్యూ కానటువంటి ముఖ్యమంత్రి. ఆరిపోయే ముందర దీపానికి వెలుగున్నట్టు ఎందుకు అట్లాంటి స్టేట్మెంట్స్? అసలు హిట్లర్ అనేటోడు జర్మనీ సొంత దేశంలో కూడా హిట్లర్ పదం వాడితే జైల్లో పెడతారు. హిట్లరు ఎంత క్రూరుడో మీకు అంటే మీ ద్వారా ప్రజలకు తెలవాలని 8.5 కోట్ల మందిని బలి తీసుకున్నారు. రెండో సంగతి, సొంత దేశంలో ఎవరైనా పొట్టిగా లేదా కొద్దిగా వికలాంగులు ఉంటే 1,00,000 మందిని మనం బ్రాయిలర్ కోట్లలాగా గ్యాస్ ఛాంబర్లు ఉడికిచ్చి చంపినటువంటి పరమ కిరాతకుడు. కెమికల్ వార్ఫేర్తోని పిల్లల్ని, పసిగుడ్డుల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ని సైంటిస్టులు పందుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ మీద పందులలాగా ఎక్స్పెరిమెంట్ చేసిన అత్యంత దరిద్రన వాడు హిట్లర్. అలాంటి హిట్లరు వీళ్ళకి ఆదర్శం. ఇప్పుడు ఏదో ఇక తెలుగులో సామెతని చెప్తే బాగుండదు, కానీ వీళ్ళు అన్ని అబద్ధాలు నేర్చుకున్నారు, ఇక బొంకటం నేర్చుకుంటున్నారు. అంటే వ్యవస్థ బలోపేతం గురించి కూడా కొంత చెప్పాలనుకున్నాడు అనేది హైడ్రాకు ఆక్రమించిన వారికి భయపడేలని. ఒకటి, ఫస్ట్ ఈయన వ్యవస్థ బాగుంటే అన్ని వ్యవస్థలు బాగుంటాయి. యథా రాజా తదా ప్రజ అన్నారు. మోడీ గారు ఉన్నారు. 345 లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పటివరకు ప్రవేశపెట్టారు. ₹1 అవినీతి ఉందా? నీతులు చెప్పేటప్పుడు మనం పాటిస్తున్నామా లేదా తెలుసు. మొత్తము తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలుసు. ఈ యొక్క మంత్రివర్గము కుటుంబ సభ్యులతో భార్యలు, భర్తలు, అన్నలు, తమ్ములు, మామలు అందరు గల్లాలు పెట్టేలేసుకొని గల్లు అనుకుంటా ప్రజల్ని కొట్టుకుంటా వసూలు చేస్తున్నారని తెలుసు. మీరు ఎందుకు నీతులు చెప్తారు? హైడ్రా గురించి మాకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా నేను చెప్తున్నా కదా, అదే బుల్డోజరు ఎవరెవరు వీళ్ళు ఎక్కిస్తున్నారో వాళ్ళ ఇంటి మీద ఎక్కించి తీరుతాం. హైడ్రా ఉంచుతారా పేరు? కానీ ఆ సిస్టమ్ కాదు, ఏదైతే నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ ఇండ్ల మీద బుల్డోజర్ ఎక్కుతుంది. చూడండి, బుల్డోజర్ ఎక్కుతుంది. అసలే మాది బుల్డోజర్ ప్రభుత్వం, అసలే మా బుల్డోజర్. ఎందుకు నువ్వు రియల్ ఎస్టేట్ని కార్పొరేట్ వ్యవస్థకు మళ్ళించడానికి హైడ్రా తెచ్చావు? ఇప్పటి వరకు చెరువుల పక్కన ఉన్నటువంటి 50 అంతస్తుల బంగ్లాల్ని టచ్ చేసినాను. మూసి పక్కన ఉన్నటువంటి పూరుగడిచల్ని టచ్ చేసినావు. కానీ హైడ్రా పేరు మీద కూలగొట్టాలి, కార్పొరేటర్ని ఎంకరేజ్ చేయాలి. మామూలు కస్టమర్ ఎవరైతే బయ్యర్ ఉంటే ఆ బయ్యరు మామూలు బిల్డర్ దగ్గర కొంటే బిల్డింగ్ కూలుతుందేమని భయపడి అందరూ నీ యొక్క 10 సంస్థలు నడిపిస్తున్నావు. మాకు తెలుసు, 10 కార్పొరేట్ బిల్డర్స్ నడిపిస్తున్నావు. అందరు కస్టమర్స్ అందరూ బయట కొనాలంటే భయపడేటట్టు చేయడానికి కుట్రతో నువ్వు హైడ్రా తెచ్చినావని మేమేం చెవుల పూలు పెట్టుకోలే. తెలుసు. ఈరోజు ఈ కుట్రలో భాగంగా హైడ్రాను నువ్వు పంపిస్తావు, ఇంకా మీ కుటుంబం మొత్తం వసూలు చేసుకుంటారు. అందరూ ధృతరాష్ట్ర కళ్ళు కట్టుకోలేదు. ఒక్కటి ముఖ్యమంత్రి గారు, ఒక చిన్న మీరంటే మాకు గౌరవం, కానీ క్రూరంగా వ్యవహరిస్తే ఆఫ్టర్ ఆల్ ఈ పదవి ఎంతమంది?
ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతమంది ముఖ్యమంత్రులు చచ్చారు, ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నారా? కేవలం మంచి పని చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. మోడీ గారు లాంటి వాళ్ళని 100 జనరేషన్లు గుర్తుపెట్టుకుంటారు. ఏమి పదవి లేని అంబేద్కర్ని గుర్తుపెట్టుకుంటారు. ఏ పదవి అనుభవించని పూలే గారిని గుర్తుపెట్టుకుంటారు. అన్నీ కోల్పోయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీని గుర్తుపెట్టుకుంటారు. ఏ పదవి అలంకరించినటువంటి ఆచార్య జయశంకర్ సార్ని జయంతి వర్ధంతి గుర్తుపెట్టుకుంటారు. మనకు కావాల్సింది మనం పోయినప్పుడు నలుగురు మనం బాధపడేటట్టు చూసుకోవాలి, కానీ పీడ విరిగింది అయిపోయిందని చూడకూడదు. అందుకొరకు మీరు ఆలోచించుకోండి, ఆత్మవిమర్శన చేసుకోని మీకు హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది హైడ్రా పైన కానివ్వండి, హైడ్రా సంబంధించినటువంటి హిట్లర్ మీద కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తుతం సమర్థించుకునేటువంటి పని చేస్తున్నారు. ముందు బట్టలరా ఉంటున్నారు, తర్వాత హిట్లర్ అని మాట్లాడుతారు. హిట్లర్ అనేటోళ్ళు కూడా చాలా కిరాతకులు, ఆయనకు సంబంధించి అటువంటి దాన్ని కూడా పోలుస్తారా అని చెప్పిన డెఫినెట్గా తాము వచ్చాక కూడా అవినీతి చేస్తున్న వాడు, అక్రమం చేస్తున్న వారి ఇళ్ల మీద ఇదే బుల్డోజర్ కూడా పెట్టి కూలుస్తాం. అప్పటి వరకు కూడా పూర్తిగా ఒకవైపు రేవంత్ రెడ్డి ముందు అటు హైడ్రాను పంపించి తర్వాత వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్ ఆర్టీ, హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇందాక హిట్లర్ అంటూ కూడా ఆయనను పోల్చారు, ఆయన అంత క్రూరుడు అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ ఆ హిట్లర్ కాదు, చిరంజీవి సినిమాలో హిట్లరు, నాజీ హిట్లర్ వేరు, ఈ హిట్లర్ వేరు, దాన్ని అనవసరంగా రుద్దకండి అని అంటున్నాను. పాపం శ్రీధర్ గారికి తప్పట్లేదు, శ్రీధర్ బాబు గారికి తప్పట్లేదు. ఆయన పుండు చేయటం, ఈయన ఆయింట్మెంట్ రాయటం. కానీ శ్రీధర్ బాబు గారికి కూడా మనసులో తెలుసు. ఎందుకంటే ఇది వికృతమైనటువంటి మాటలు. ఎందుకంటే నేను బాధతో చెప్తున్నా, ఒక రాజకీయ విమర్శే కాదు. గతంలో కూడా ఇది జరిగింది. మనకి తెలంగాణ దరిద్రమైందో కానీ తెలంగాణ వచ్చినాక పదవి రాకముందు బట్లర్లు ఉంటారు, పదవి వచ్చినాక హిట్లర్లు అయిపోతారు. నేనే మొనార్కు, నేనే రాజు, నేనే మంత్రి అని స్టేట్మెంట్ ఇవ్వలేదా? ఇదే ముఖ్యమంత్రి ఇచ్చారు కదా. తుమ్మితే తగ్గితే ఊడిపోయేటువంటి ముఖ్యమంత్రి పదవి. మూట ఎవ్రీ సాటర్డే సండే మూట పోకుంటే రిన్యూ కానటువంటి ముఖ్యమంత్రి. ఆరిపోయే ముందర దీపానికి వెలుగున్నట్టు ఎందుకు అట్లాంటి స్టేట్మెంట్స్? అసలు హిట్లర్ అనేటోడు జర్మనీ సొంత దేశంలో కూడా హిట్లర్ పదం వాడితే జైల్లో పెడతారు. హిట్లరు ఎంత క్రూరుడో మీకు అంటే మీ ద్వారా ప్రజలకు తెలవాలని 8.5 కోట్ల మందిని బలి తీసుకున్నారు. రెండో సంగతి, సొంత దేశంలో ఎవరైనా పొట్టిగా లేదా కొద్దిగా వికలాంగులు ఉంటే 1,00,000 మందిని మనం బ్రాయిలర్ కోట్ల లాగా గ్యాస్ ఛాంబర్లు ఉడికిచ్చి చంపినటువంటి పరమ కిరాతకుడు. కెమికల్ వార్ఫేర్తోని పిల్లల్ని, పసిగుడ్డుల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ని సైంటిస్టులు పందుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ మీద పందులలాగా ఎక్స్పెరిమెంట్ చేసిన అత్యంత దరిద్రన వాడు హిట్లర్. అలాంటి హిట్లరు వీళ్ళకి ఆదర్శం. ఇప్పుడు ఏదో ఇక తెలుగులో సామెతని చెప్తే బాగుండదు, కానీ వీళ్ళు అన్ని అబద్ధాలు నేర్చుకున్నారు, ఇక బొంకటం నేర్చుకుంటున్నారు. అంటే వ్యవస్థ బలోపేతం గురించి కూడా కొంత చెప్పాలనుకున్నాడు అనేది హైడ్రాకు ఆక్రమించిన వారికి భయపడేలని. ఒకటి ఫస్ట్ ఈయన వ్యవస్థ బాగుంటే అన్ని వ్యవస్థలు బాగుంటాయి. యథా రాజా తదా ప్రజ అన్నారు. మోడీ గారు ఉన్నారు. 345 లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పటివరకు ప్రవేశపెట్టారు. ₹1 అవినీతి ఉందా? నీతులు చెప్పేటప్పుడు మనం పాటిస్తున్నామా లేదా తెలుసు. మొత్తము తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలుసు. ఈ యొక్క మంత్రివర్గము కుటుంబ సభ్యులతో భార్యలు, భర్తలు, అన్నలు, తమ్ములు, మామలు అందరు గల్లాలు పెట్టేలేసుకొని గల్లు అనుకుంటా ప్రజల్ని కొట్టుకుంటా వసూలు చేస్తున్నారని తెలుసు. మీరు ఎందుకు నీతులు చెప్తారు? హైడ్రా గురించి మాకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా నేను చెప్తున్నా కదా, అదే బుల్డోజరు ఎవరెవరు వీళ్ళు ఎక్కిస్తున్నారో వాళ్ళ ఇంటి మీద ఎక్కించి తీరుతాం. హైడ్రా ఉంచుతారా పేరు? కానీ ఆ సిస్టమ్ కాదు, ఏదైతే నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ ఇండ్ల మీద బుల్డోజర్ ఎక్కుతుంది. చూడండి, బుల్డోజర్ ఎక్కుతుంది.
అసలే మాది బుల్డోజర్ ప్రభుత్వం, అది అసలే మా బుల్డోజర్. ఎందుకు నువ్వు రియల్ ఎస్టేట్ని కార్పొరేట్ వ్యవస్థకు మళ్ళించడానికి హైడ్రా తెచ్చావు. ఇప్పటి వరకు చెరువుల పక్కన ఉన్నటువంటి 50 అంతస్తుల బంగ్లాల్ని టచ్ చేసినావు. మూసి పక్కన ఉన్నటువంటి పూరు గడిచల్ని టచ్ చేసినావు. కానీ హైడ్రా పేరు మీద కూలగొట్టాలి, కార్పొరేటర్ని ఎంకరేజ్ చేయాలి. మామూలు కస్టమర్ ఎవరైతే బయ్యర్ ఉంటే ఆ బయ్యరు మామూలు బిల్డర్ దగ్గర కొంటే బిల్డింగ్ కూలుతుందేమని భయపడి అందరూ నీ యొక్క 10 సంస్థలు నడిపిస్తున్నావు. మాకు తెలుసు, 10 కార్పొరేట్ బిల్డర్స్ నడిపిస్తున్నావు. అందరు కస్టమర్స్ అందరూ బయట కొనాలంటే భయపడేటట్టు చేయడానికి కుట్రతో నువ్వు హైడ్రా తెచ్చినావని మేమేం చెవుల పూలు పెట్టుకోలే, తెలుసు. ఈరోజు ఈ కుట్రలో భాగంగా హైడ్రాను నువ్వు పంపిస్తావు, ఇంకా మీ కుటుంబం వచ్చాం వసూలు చేసుకుంటారు. అందరూ ధృతరాష్ట్ర కళ్ళు కట్టుకోలేదు. ఒక్కటి ముఖ్యమంత్రి గారు, ఒక చిన్న మీరంటే మాకు గౌరవం, కానీ క్రూరంగా వ్యవహరిస్తే ఆఫ్టర్ ఆల్ ఈ పదవి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతమంది ముఖ్యమంత్రులు చచ్చారు, ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నారా? కేవలం మంచి పని చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. మోడీ గారు లాంటి వాళ్ళని 100 జనరేషన్లు గుర్తుపెట్టుకుంటారు. ఏమి పదవి లేని అంబేద్కర్ని గుర్తుపెట్టుకుంటారు. ఏ పదవి అనుభవించని పూలే గారిని గుర్తుపెట్టుకుంటారు. అన్నీ కోల్పోయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీని గుర్తుపెట్టుకుంటారు. ఏ పదవి అలంకరించినటువంటి ఆచార్య జయశంకర్ సార్ని జయంతి వర్ధంతి గుర్తుపెట్టుకుంటారు. మనకు కావాల్సింది మనం పోయినప్పుడు నలుగురు మనం బాధపడేటట్టు చూసుకోవాలి, కానీ పీడ అయిపోయిందని చూడకూడదు. అందుకొరకు మీరు ఆలోచించుకోండి, ఆత్మవిమర్శన చేసుకోని మీకు హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది హైడ్రా పైన కానివ్వండి, హైడ్రా సంబంధించినటువంటి హిట్లర్ మీద కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తుతం సమర్థించుకునేటువంటి పని చేస్తున్నారు. ముందు బట్టలరా ఉంటున్నారు, తర్వాత హిట్లర్ అని మాట్లాడుతారు. హిట్లర్ అనేటోళ్ళు కూడా చాలా కిరాతకులు, ఆయనకు సంబంధించి అటువంటి దాన్ని కూడా పోలుస్తారా అని చెప్పిన డెఫినెట్గా తాము వచ్చాక కూడా అవినీతి చేస్తున్న వాడు, అక్రమం చేస్తున్న వారి ఇళ్ల మీద ఇదే బుల్డోజర్ కూడా పెట్టి కూలుస్తాం. అప్పటి వరకు కూడా పూర్తిగా ఒకవైపు రేవంత్ రెడ్డి ముందు అటు హైడ్రాను పంపించి తర్వాత వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసింహ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్ ఆర్టీ, హైదరాబాద్.